ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, మీకు అందరికీ వందనాలు. మరి ఈ దినం కూడా దేవుని వాక్య ధ్యానం కొరకే మిమ్మల్ని కూడా క్రీస్తు ప్రేమతో ఆహ్వానిస్తుంటున్నాను. కాబట్టి ఈ యొక్క వీడియోను అందరూ కూడా ధ్యానంగా గమనించాలని కోరుకుంటున్నాను. ఈ దినం మన వాక్య భాగము యోహాను సువార్త 14వ అధ్యాయం. యోహాను సువార్త 14వ అధ్యాయము 6వ వచనం. యేసు, నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారా తప్ప ఎవడును తండ్రి యొద్దకు రాడు. కాబట్టి యేసు ఇక్కడ ఏం చెప్తున్నాడు? నేనే మార్గము సత్యము జీవము. కాబట్టి నా ద్వారా తప్ప ఎవరు తండ్రి యొద్దకు రారు అంటే అర్థం ఏంటి? తండ్రి యొద్దకు రారు అంటే అర్థం ఏంటంటే నా ద్వారా తప్ప ఎవరు కూడా రక్షణలోనికి రారు, లేక నా ద్వారా తప్ప ఎవరును పరలోక రాజ్యంలోనికి రారు అనేటువంటి కార్యం. కాబట్టి పరలోక రాజ్యములో ప్రవేశించుట అనేటువంటిది క్రీస్తు ద్వారా ఏర్పరచబడిన మార్గం ఉంటుంది. దేవుడు యేసుక్రీస్తు ప్రభువును ఒక మార్గముగా ఏర్పరిచినాడు కదా. ఆయన లోకానికి పంపించి మన కొరకై ఆయన శ్రమనుంది, హింసనుంది, మరి చూసినట్లయితే దూషణ పాలై, అవమానం పాలై, మరి సిలువలో మరణించి రక్తమంతా కార్చి భూస్థాపన చేయబడి మరి పునరుత్థానుడిస్తున్నాడు. ఈ కార్యమంతా దేన్ని సూచిస్తున్నది? ఆయన ఒక మార్గముగా ఏర్పరిచినాడు. ఈ మార్గమే సిలువ మార్గము, యేసు మార్గం. కాబట్టి ఈ మార్గంనే మనము దేవుని సన్నిధానానికి పరలోకంలో చేరవలసికుంటున్నాం. దీన్నే తిరిగి జన్మించుట అనేటువంటి కార్యం మనం చూస్తున్నాం కదా. అందుకొరకే 2 కొరింథీయులకు 5వ అధ్యాయము 17వ వచనంలో ఏమంటాడంటే, కాగా ఎవడైనను క్రీస్తు యేసునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించును, ఇదిగో క్రొత్తవాయును. పాతవి గతించును, ఇదిగో క్రొత్తవాయును అంటున్నాడు. కాబట్టి పాతవి అంటే పాప సంబంధమైనవి, లోక సంబంధమైనవి, సాతాను సంబంధమైనవి. నూతనమైనవి అంటే మరి పాప క్షమాపణ సంబంధమైనవి, యేసుక్రీస్తు సంబంధమైనది, దేవుని సంబంధం, పరలోక రాజ్య సంబంధమైనవి. కాబట్టి ఈ యొక్క పరలోక రాజ్యంలో మనం ప్రవేశింపజేసేవాడుకుంటున్నాడు ఆయన తన యొక్క శిలువ మార్గం ద్వారా. అందుకొరకే మరి మొట్టమొదటిగా పెంతెకోస్తు దినమున అపోస్తలుడైన పేతురు ప్రసంగించినప్పుడు కూడా అనేకుల ప్రసంగాన్ని విని వారు రక్షించబడినట్లు మనం చూస్తున్నాం. అంత మాత్రం కాకుండా వారందరూ కూడా ఏం చేస్తున్నారు చూడండి. 2వ అధ్యాయము అపోస్తల కార్యములు 47వ వచనం. 2వ అధ్యాయం 47వ వచనం ఏముంటుంది ఇక్కడ? ఆనందముతోనూ నిష్కపటమైన హృదయముతోనూ ఆహారం పుచ్చుకొని చుండిరి, మరియు ప్రభు రక్షణ పొందుతున్న వారిని అనుదినము వారితో చేర్చుండెను. రక్షణ పొందుతున్న వారిని అనుదినము వారితో చేర్చుండెను. అది యేసుక్రీస్తు ప్రభు ద్వారా రక్షించబడుట, ఆయన ద్వారా తండ్రి యొద్దకు చేర్చబడుట అనేటువంటి కార్యం. అందుకనికే ఎఫెసీయులకు రాసిన పత్రికలు కూడా అపోస్తలుడైన పౌలు ఏమంటాడంటే, చూసినట్లయితే ఏ విధంగా మనం రక్షించబడి ఉంటున్నాము అనే కార్యాన్ని. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 2వ వచనం ఏమంటున్నాడు? మీరు మరి వాయుమండల సంబంధమైన అధిపతిని, అనగా అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించు శక్తిని, అధిపతిని అనుసరించి ప్రపంచతరం చొప్పున నడుచుకుంటుంటారు. మీరు పాపముల చేతను అపరాధం వచ్చిన వారేంటి? అప్పుడు యేసుక్రీస్తు మరి మిమ్మల్ని బ్రతికించుంటున్నాడు. ఆ విధంగా బ్రతికించబడుట అనేటువంటిది నూతన జన్మమునకు సాదృశ్యంగా ఉంటుంది. బ్రతికించబడినటువంటి వారు నూతన జన్మములో ఆయనలో జన్మించిన వారు ఉంటున్నారు. ఆ యొక్క పురుషుడు కానీ స్త్రీ కానీ యేసుక్రీస్తు ప్రభు యొక్క ఆ యొక్క క్షమాపణ కార్యాన్ని, శిలువ కార్యాన్ని తన హృదయంలో మరి అంగీకరించినట్లయితే ఆ విధంగా వారు రక్షించబడతారు. రక్షించబడిన వారికి దేవుడు తన కార్యములు బయలుపరిచేవాడుకుంటున్నాడు, ఆయన వారు నడిపించేవాడుకుంటున్నాడు. అందుకొరకే ఇక్కడ చూస్తుంటున్నాము, ఆయనకు తన మార్గంలో నడిపించేవాడుకుంటున్నాడట. ఎట్లా నడిపిస్తాడంటే చూడండి, మనం చూస్తున్న కీర్తనకర్త ఒక మాట చెప్తాడు. ఏ విధంగా దేవుడు నడిపిస్తాడు అనేటువంటి కార్యాన్ని గురించి 18వ కీర్తనలో, కీర్తన 18లో మరి కీర్తనకర్త ఏమంటున్నాడంటే చూడండి 30వ వచనం 32 18వ అధ్యాయం. ఈ దేవుడు యథార్థవంతుడు, యెహోవాకు నిర్మలమైనది, ఆయన శరణుజొచ్చు వారికి అందరికీ ఆయన కేడము. యెహోవా తప్ప దేవుడేడి? మన దేవుడి తప్ప ఆశ్రయ మార్గం ఏది? నాకు బలము ధరింపజేయవాడు ఆయనే, నన్ను యథార్థ మార్గం నడిపించువాడు ఆయనే. కాబట్టి కీర్తనకర్త ఏమంటాడు? నన్ను నడిపించే దేవుడు ఆయనే. ఈ లోకంలో
ఎందుకంటే నేను ఆయన నమ్ముకుని ఉంటున్నాను, ఎందుకంటే ఆయన యథార్థమైన దేవుడుకుంటున్నాడు, ఎందుకంటే ఆయన నన్ను రక్షించిన దేవుడుకుంటున్నాడు. అయితే ఎట్లా నడిపిస్తాడంట? యథార్థ మార్గంలో నడిపించేవాడుకుంటున్నాడు. ఆయన యథార్థమైనటువంటి మార్గంలో నడిపిస్తాడు. కార్యం ఏంటంటే మరి చూస్తున్నాము, ఆయన దయగల వారిపై దయ చూపించే దేవుడిగా ఉంటున్నాడు, యథార్థవంతుడుగా ఉంటున్నాడు. 24వ వచనంలో గమనించినట్లయితే 5వ వచనంలో ఆయన దయగల వారిపై దయగలిగిన వాడుకుంటున్నాడు, యథార్థవంతులు ఎట్లాగా మరి చూసినట్టు యథార్థంగా నడిపించేవాడుకుంటున్నాడు. కాబట్టి దేవుని మార్గములు యథార్థమైన మార్గములు, పర్ఫెక్ట్ వేస్. ఇంగ్లీష్లో ఏమంటాడు? పర్ఫెక్ట్ వేస్ అంటున్నాడు అన్నమాట. కాబట్టి అది మనం మొట్టమొదటిగా మరి యేసుక్రీస్తు నేనే మార్గం సత్యం జీవమైనప్పుడు ఈ మార్గం ఎటువంటి మార్గము? అది మరి యథార్థమైన మార్గము అనేటువంటి మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. రెండవదిగా మనం చూస్తుంటున్నాము సామెతల గ్రంథము 16వ అధ్యాయం. సామెతల గ్రంథము 16వ అధ్యాయంలో ఏమంటున్నాడు ఇక్కడంటే 31వ వచనములో నెరసిన వెంట్రుకలు సొగసిన కిరీటం, అవి నీతి ప్రవర్తన గలవానికి కలిగి ఉండును. నీతి ప్రవర్తన కలిగిన వారు ఎట్లాగా? దానికి మునుపు వచ్చిన మనం చూసినట్లయితే 25 నుంచి మనం చూస్తున్నట్లయితే ఏమంటాడంటే, ఒకని మార్గము యెహోవా దృష్టికి అనుకూలంగా ఉంటుంది. చూసినట్లయితే యెహోవా దృష్టికి యథార్థంగా కనబడును, అయినను తుదకది ఒకని మార్గం వారి దృష్టికి, యెహోవా దృష్టికి కాదు, యెహోవా దృష్టికి అనుకూలంగా ఉండదు. అయితే కూడా తన దృష్టికి ఎట్లాగా ఉంటుంది? అనుకూలంగా ఉంటుంది. కాబట్టి తన దృష్టికి తాను నీతిమంతుడు అనుకునేవాడు నీతిమంతుడు కాడు. అందుకొరకు ఏమంటే, మూర్ఖుడు కలహమును పుట్టించును, కొండెగాడు మిత్రభేదమును కలిగించును. అయితే బలాత్కారి తన పొరుగువారిని లాలన చేత కాని మార్గంలో నడిపించును. కాని మార్గం కదా, కూడనటువంటి మార్గం, చేయకూడనటువంటి మార్గం, చేయకూడని తప్పు, చేయకుండా పొరపాటు, చేయకుండా ఆలోచనలు, చేయకుండా సవాసం నడిపిస్తాడు. ఎవరు? బలాత్కారం, దుష్టుడైన. అయితే దేవుడు మరి నీతి ప్రవర్తన కలిగిన వాడుగా నడిపించేవాడు అంటున్నాడు. హిస్ వేస్ ఆర్ రైచియస్ వేస్ అంటున్నాడు అనమాట. మూడవదిగా మనం చూస్తున్నాము 139వ కీర్తనలో, అదే కీర్తనల గ్రంథము 139వ కీర్తనలో ఏమంటాడంటే కీర్తనకర్త 139 24వ వచనం ఏమంటున్నాడు ఇక్కడ మనం గమనించినట్లయితే, నన్ను పరీక్షించిన ఆలోచనలు తెలుసుకును, నీకు ఆయాసకరమైన మార్గం ఎందున్నదేమో చూడుము, నిత్య మార్గమును నడిపించుము. కాబట్టి కీర్తనకర్త, ఇది దావీదు రాసిన కీర్తన. దేవా నన్ను పరిశోధించి నా యొక్క మరి హృదయాన్ని తెలుసుకో. నా హృదయంలో ఉండేటువంటి నీకేదైనా తొందరకరమైన, నీకు ఆయాసకరమైన, నీకు విరోధమైన కార్యం ఉంటే ప్రభా దాన్ని తీసివేనైనా, నాకు అటువంటి కార్యము వద్దు అనేటువంటి కార్యం. అయితే ఏం చెప్తున్నాడు? నీతి మార్గం నడిపించుము. కాబట్టి దేవుడు నీతివంతుడైన దేవుడు. కాబట్టి ఆయన మార్గం ఎట్లా ఉంటుంది? నీతి మార్గము అనేటువంటిది. ఆయన మార్గములో అనీతి లేక అధర్మము అనేటువంటిది ఏది కూడా ఉండదు అనేటువంటి కార్యాన్ని ఇక్కడ కీర్తనకర్త మనం బయలుపరుస్తున్నాడు. కాబట్టి మన యొక్క జీవితాల్లో కూడా మనం పరీక్షించుకోవాలా. ప్రభువా నా హృదయం పరిశోధించి నాకు మరి కార్యము తెలుపు. ఏదైనా ఉన్నట్లయితే నేను సెర్చ్ చేసుకుంటాను. నన్ను పరీక్షించి చూసి నాలో ఉండే తప్పిదం, పొరపాటు, అనీతి ఏదైనా ఉంటే నాకు సెర్చ్ చేసుకుంటాను ప్రభువా అని ఆయన దగ్గర మనం ఒప్పుకోవాలి. నన్ను నిత్య మార్గంలో నడిపించు ప్రభువా అనేటువంటి ఎవర్ లాస్టింగే పాత్, నిత్య మార్గం అనేటువంటి మూడవది. నాలుగవదిగా మనం చూస్తుంటాము అదే సామెతలు 4వ అధ్యాయం. సామెతలు 4వ అధ్యాయంలో ఏమంటాడు ఇక్కడ? సామెతలు 4వ అధ్యాయం 10-11 వచనాలు గమనించినట్లయితే 10-11 వచనాల్లో, నా కుమారుడు నీవు ఆలకించి నా మాటలు అంగీకరించినట్లా నీవు దీర్ఘాయుష్మంతుడు వగుదువు, జ్ఞాన మార్గము నేను నీకు బోధించున్నాను. కాబట్టి ఏంటి జ్ఞాన మార్గము? దేవుని యొక్క మాటలు విని దాని ప్రకారం నడుచుకుంటాం. దాని ద్వారా ప్రయోజనం ఏంటి? దీర్ఘాయువు మనకు కలిగేది ఉంటుంది. కాబట్టి ప్రియమైన సోదర సహోదరి, మన జీవితాల్లో దేవునికి లోబడి ఉంట అనేటువంటిది, దేవునికి లోబడి ఆయన ప్రకారం ఆజ్ఞ ప్రకారం నడుచుకునుట అనేటువంటిది ఏంటిది? జ్ఞాన మార్గం. ఇట్స్ అ పాత్ ఆఫ్ విజ్డమ్. జ్ఞాన మార్గము అనేటువంటి కార్యాన్ని మనకి ఇక్కడ చూపించేదిగా ఉంటుందన్నమాట. అట్లాగే మనం చూస్తున్నాము. అందుకొరకు ఏమంటాడంటే, అందుకొరకు ఆయన ఏమంటున్నాడు? యథార్థ మార్గం నువ్వు నడిపించున్నావు, జ్ఞాన మార్గం నువ్వు నాకు బోధించున్నావు అని చెప్తూ 13వ వచనంలో,
ఉపదేశమును విడిచిపెట్టక దాన్ని గట్టిగా పట్టుకొను కదా. ఉపదేశము కాబట్టి దేవుని ఉపదేశము, దేవుని మాటలు, ఆలోచనలు విడిచిపెట్టద్దు, వాటిని పట్టుకొని ఉండాలంటారు. అంటే అనుసరించి ఉండాలంటారు, దాన్ని నమ్మి దాని ప్రకారం నడవాలంటున్నాడు. అది నీకు జీవము, అది నీకు జీవము కనుక దాన్ని పొంది ఉండుము. కాబట్టి ఉపదేశం మనకు జీవం అంటే, ఎందుకంటే అది మనల్ని మన యొక్క జ్ఞాన మార్గంలో నడిపించేదిగా ఉంటుంది, జ్ఞానం అనుగ్రహిస్తుంది. కాబట్టి మనం ఏ విధంగా జీవించాలి ఈ లోకంలో, ఏ విధంగా మనం బ్రతకాలా అనేటువంటి జ్ఞానము, శారీరకమైన ఆలోచనలు కాకుండా ఆత్మీయమైన జ్ఞానం కూడా అనుగ్రహించి అటువంటిది పరలోక సంబంధమైన జ్ఞానం మనకు బయలుపరిచేదిగా ఉంటున్నది. కాబట్టి జ్ఞాన మార్గం నన్ను నడిపించుమంటున్నాడు కదా. అది మనం చూసినట్టయితే 4వది. 5వదిగా మనం చూస్తుంటున్నాము యెషయా గ్రంథము 55వ అధ్యాయం. యెషయా గ్రంథము 55వ అధ్యాయంలో ఏమంటాడు ఇక్కడ, రైట్, చూసినట్టయితే 9వ వచనంలో, ఆకాశములు భూమిపైన ఎంత ఎత్తుగా ఉన్నవో మీ మార్గముల కంటే నా మార్గములు, మీ తలంపుల కంటే నా తలంపులు అంత ఎత్తుగా ఉన్నవి. దేవుని యొక్క మార్గము, మనుషుని యొక్క మార్గము, దేవుని యొక్క తలంపులు, మనుషుని యొక్క తలంపు. కాబట్టి ఇక్కడ ఏమంటాడు, మీ యొక్క తలంపుల కంటే నా తలంపులు ఉన్నతమైన తలంపులు అంటాడు. మీ యొక్క మార్గముల కంటే నా మార్గం ఉన్నతమైన మార్గం. మనం ఎంతసేపు కింద చూసుకుంటూ నడిచేవాళ్ళమే, ఆయన అయితే ఆ పరమనకు ఆకాశం వైపు మనల్ని నడిపించేవాడుగా ఉంటున్నాడు. కాబట్టి ఇక్కడ ఏమంటే ఆకాశములు భూమికి పైన ఎంత ఎత్తుగా ఉన్నవో, కాబట్టి ఆకాశములు భూమిపైన ఎంత ఎత్తుగా ఉన్నో అంత ఎత్తుగా ఉంటున్నది, అంత డిఫరెంట్గా ఉంటున్నది నా యొక్క ఆలోచనలు మీ యొక్క ఆలోచనలు. అంటే మనుషుని యొక్క ఆలోచన నిష్ప్రయోజనమైనది. వారి ఆలోచనలు, వారి తలంపులు, వారి హృదయ తీర్మానాలు అవి జరగవు, నశించిపోయేట్టుకుంటుంది. అయితే దేవుని ఆలోచనలు అయితే నిత్యము నిలిచేట్టుగా ఉంటున్నది. కాబట్టి నీవు నిత్యము నిలిచేటువంటి ఆలోచన, ఎందుకంటే ఆయన మనకు ఆలోచన చెప్పేవాడు ఉంటున్నాడు. కాబట్టి మీరు నడిచినప్పుడు కుడికి కానీ ఎడమకు కానీ మీరు నడువుడి అని వెనుక నుంచి ఒక మెల్లని శబ్దము ఆయన ఆలోచన మనకు బయలుపరుస్తారు. ఆయన మనకు ఉపదేశించేవాడు ఉంటుంది. ఆలోచన మార్గం ఎటువంటిది ఇది, ఈ యొక్క మార్గం ఎటువంటి మార్గం ఉంటుందంటే చూసినట్లయితే హయ్యర్ దాన్ అవర్ వేస్, మన మార్గముల కంటే ఉన్నతమైన మార్గము. కాబట్టి ప్రియమైన సోదర సోదరి, దేవుని యొక్క మార్గాలు మన పశ్చిమగా మనకు తెలియదు, కానీ మనల్ని ఏం చేయాలనుకుంటున్నాడో, మనం ఏమవుతుంటున్నామో, మనం ఏమనుకుంటున్నాము మనకు తెలిసినంత మటుకు ఇంత ఉంటే చాలే ప్రభు అంట కదా. మరి యాకోబు కూడా ఏం చేస్తున్నాడు, ఆది కాండంలో మనం గమనించినట్లయితే యాకోబు మరి వారి తండ్రింటి పరిగెత్తిపోతుంటున్నాడు వాళ్ళ మామ దగ్గరికి. ఎందుకంటే తన నాయన ఏశావును మోసగించాడు. అప్పుడు ఒక రాత్రి తలగడగా ఒక రాయి పెట్టుకొని అక్కడ పండుకొని నిద్రపోయినప్పుడు దేవుడు ప్రత్యక్షం ఏమంటున్నాడు, యాకోబు నీ వెళ్ళు ప్రతి స్థలంలో నేను నీకు తోడుగా ఉంటాను, నిన్ను అభివృద్ధిపరుస్తాను, తిరిగి నీవు క్షేమగా నీ దేశానికి వస్తాను. అప్పుడు యాకోబు అంటాడు, ప్రభువా ఆ విధంగా నువ్వు చేసినట్లయితే ఏ విధంగా, మళ్ళీ తను చెబుతాడు, తినేదానికి ఆహారము, కట్టుకునేదానికి వస్త్రము నాకు అనుగ్రహించి తిరిగి నా దేశం తీసుకొచ్చినట్లయితే ఈ స్థలములో నేను ఒక మందిరం కట్టుతాను, బేతేలు అనేటు. కాబట్టి దేవుడు ఏమంటాడు, ఉన్నతమైన కార్యాలు నీకు ఇస్తానంటే ఆహారము బట్ట ఇస్తే చాలే అంటాడు. అట్టనే ఉంటాయి మన ఆలోచనలు. కాబట్టి మన తలంపులు దేవుని తలంపులకు అంత వ్యత్యాసమైన తలంపులుగా ఉంటాయి. మనం తక్కువ వాటిని యోచించాలనుకుంటున్నాము, దేవుడు ఉన్నతమైన కార్యాలు యోచించేవాడుకుంటున్నాం. అందుకొరకే ఏం చేస్తుంటున్నామంటే ఆయన ఆలోచనలు, ఆయన యొక్క బుద్ధి జ్ఞాన బాహుల్యం అంటాడు. చూడండి, మనము రోమిలకు రాసిన పత్రిక 11వ అధ్యాయములో, ఆహా దేవుని బుద్ధి జ్ఞాన బాహుల్యములు ఎంత గంభీరములు, ఆయన తీర్పులు శోధింపనెంత అసఖ్యములు, ఆయన మార్గములెంతో అగమ్యములు, పాస్ట్ ఫైండింగ్ వేస్ అట. అగమ్యమైన మార్గం అది, మనకు కనిపించినట్టు మార్గం అది, మనం దాని ఆలోచన కూడా చేయలేనట్టు మార్గం ఆయన మార్గం. అందుకొరకే ఆయన జ్ఞానమును బుద్ధి బాహుల్యము ఎంత గొప్పది అంటున్నాడు. కాబట్టి ప్రభు మనస్సును ఎరిగి ఆయనకు ఏదైనా చేయగలిగిన వాడెవడు, ఆయన మనస్సును ఎరిగిన వాడెవడు, ఏదైనా చేయగలిగిన వాడెవడు, ఆయనకి ఏదైనా మనం ఇచ్చి ఆయన ప్రతిఫలం పొందగలవాడెవడు, ముందుగా మనం ఇచ్చి, ఎందుకంటే అన్నీ ఆయన ఇచ్చేటికి మనం దానికల తర్వాతనే మనం ఆయనకి ఏమైనా ఇవ్వగలిగాం. కాబట్టి ముందుగా మనకి ఇచ్చే దగ్గర మన దగ్గర ఏమి లేదు. ఆయన మూలముగా, ఆయన ద్వారాను, ఆయన నిమిత్తమును సమస్తమును కలిగి ఉన్నవి, యుగ యుగముల వరకు ఆయనకు మహిమ కలుగునుగా ఆమెన్ అంటాడు అపోస్తలుడు పౌలు. కాబట్టి ఆయన ద్వారా, ఆయన మూలముగా, ఆయన కొరకై సమస్తమును సృష్టించబడి ఉంటున్నవి.
చూసినట్లయితే ఎంత గొప్ప మరి బుద్ధి జ్ఞాన బాహుల్యములు. ఎటువంటి యొక్క మార్గం ఇది? ఫాస్ట్ ఫైండింగ్, అంటే అగమ్యమైన మార్గములు. మన యొక్క ఆలోచనలకు తలంపులు అందినటువంటి మార్గముల్లో దేవుడు నిన్ను నన్ను నడిపించాలని కోరుచుంటున్నాడు. ప్రియమైన సోదర సోదరి, ఆయన సన్నిధానానికి నువ్వు అప్పగించుకుంటావా? ఆ విధంగా అప్పగించుకున్నట్లయితే ఆ నిత్య మార్గంలో నడిపించేవాడుకుంటున్నాడు. ఇంకోటి ఏమంటాడు కీర్తనకర్త, అది చూసినట్లయితే మరి ఎంతో గంభీరమైన మార్గం అంటాడు. 77 కీర్తనలు మనం గమనించినట్లయితే Psalm 77 19th verse 19వ వచనం. నీ మార్గం సముద్రంలో ఉండెను, నీ త్రోవలు మహాజలముల్లో ఉండెను, నీ అడుగుజాడలు గుర్తింపబడక ఉండెను, మోషే అహరోనుల చేత నీ ప్రజలను మందవలే నడిపించితివి. ఇక్కడ ఏ భాగాన్ని గురించి చెప్తున్నానంటే, ఎట్లయితే మరి ఈజిప్ట్లో నుంచి ఐగుప్తులో నుంచి మరి యొక్క ఇశ్రాయేలు వారు బానిసత్వం నుంచి విడుదల పొందిన తర్వాత వారిని విడిపించడానికి కొరకే మోషే అహరోనును నియమించుకున్నాడు దేవుడు. వారు ఆ విధంగా ప్రయాణం చేస్తూ వస్తే ఎర్ర సముద్రం దగ్గరికి వచ్చింది అడ్డం. మరి ఏం చేయాలి ఇప్పుడు? కాబట్టి దేవుడు ఏం చెప్పాడు, నీ చేతిలో ఉండే కర్రతో ఎర్ర సముద్రాన్ని కొట్టినాడు. కొట్టిన వెంటనే సముద్రం 2 పాయలుగా చీలి ఎక్కడ ఏర్పడినది? మార్గం ఏర్పడింది. దాన్ని ఇక్కడ చెప్తున్నాడు, సముద్రములోని యొక్క మార్గములుండెను. కాబట్టి మిస్టీరియస్, మర్మగర్భమైన కనుక మార్గాలు, ఆయన మార్గములు ఎంతో మర్మ కలిగినవిగా ఉంటున్నది. అందుకే ఇక్కడ ఏమంటాడంటే, మరి సముద్రంలో నువ్వు మార్గం ఏర్పరిచినావు, అక్కడ నడుస్తారనేటువంటిది ఎవరికి తెలియదు. అయితే నీవు దాన్ని ఆ మర్మాన్ని బయలుపరిచినావు. కాబట్టి ప్రియమైన సోదర సోదరి, నీ నా జీవితాల్లో యేసుక్రీస్తు ప్రభువును రక్షకుడు అంగీకరించిన తర్వాత అది చెప్పే కారణం ఏంటి? నేనే మార్గమును, నేనే సత్యము, నేనే జీవం. కాబట్టి ఆయన మార్గంలో నడవాలి. ఆయన మార్గంలో నడవాలంటే ఆయన సత్యం మనం ఎరిగి ఉండాలి. ఆయన సత్యం మనం ఎరిగినట్లయితే అక్కడ ఏముంటుంది? జీవం కలిగి. కాబట్టి మనము పాపంలో మరణించిన వారం కాబట్టి యేసుక్రీస్తులో జీవం పొందాలా. రెండవదిగా జీవం పొందిన తర్వాత మనం మరి చూసినట్లయితే సత్యం ఎరిగిన వారిని అనుకుంటాము. తర్వాత మనం చూస్తున్నాము మార్గంలో మనం నడవలసి అనుకుంటాం. మార్గంలో మనం నడిపించేది ఉంటాం. కాబట్టి ఏ మార్గంలో చెప్పాము? మొట్టమొదటిగా యథార్థమైన మార్గము, రెండవదిగా నీతి మార్గము, మూడవదిగా నిత్య మార్గము అనేటువంటిది, నాలుగవదిగా జ్ఞాన మార్గము, ఐదవదిగా మన మార్గముల కంటే ఆయన ఉన్నతమైన మార్గము. అట్లాగా మరి ఫాస్ట్ ఫైండింగ్ అంటే అగమ్యగోచరమైన మార్గము. ఆఖరిగా అది మర్మమైన మార్గము. సముద్ర అగాధముల్లో ఆయన అడుగు జాడలు నిర్మించాడు. ఎంత గొప్ప గొప్ప కార్యం చేయగలిగే దేవుడు. కాబట్టి ఏమంటాడు యేసు ప్రభు, నేనే మార్గమును సత్యమును జీవం అంటున్నాను, నా ద్వారా తప్ప ఎవరినో తండ్రి యొద్దకు రాలేడు. కాబట్టి ప్రియమైన సోదర సహోదరి, ఇంకా ఈ సత్యమును ఎరక్కున్నట్లయితే ఈ దినముని యేసుక్రీస్తును అంగీకరించు. యేసు ప్రభా, నా పాపముల కొరకు కూడా మీరు శిలువలో మరణించినారు, నన్ను కూడా క్షమించమని నువ్వు కోరి పశ్చాత్తాప అడిగినట్లయితే ఆయనను క్షమించి నీ హృదయంలో సమాధానం ఇచ్చి ఆ నిత్య జీవం గురించినట్టు, ఆ నిత్య మార్గం గురించినట్టు ప్రత్యక్షతను గురించి అడుగుతున్నాడు. ఆ విధంగా పొందుకొని మనం ఆ నిత్య జీవంలో నిత్య మార్గంలో నడవాలనేది దేవుని యొక్క ఉద్దేశమైనది.